పవన్ కళ్యాణ్ కి మీరు ఫ్యాన్స్ ఏమో నేను మాత్రం కాదు. మహిళలకు అన్యాయం జరిగితే ఊరుకోనంటాడు. మరి ఆమెను అన్ని మాటలు అంటుంటే ఎందుకు కూరుకుంటున్నాడు? అలా కించపరుస్తూ మాట్లాడుతుంటే పవన్ ఎందుకు స్పందించడం లేదు? మీరే అడగండి అంటూ కౌంటర్. ఇంతకీ కించపరిచింది ఎవరిని, కౌంటర్ ఇచ్చింది ఎవరు? హ్యావ్ ఎ లుక్. హాయ్ హలో, వెల్కమ్ టు దిశా టీవీ. జబర్దస్త్ షో ద్వారా మంచి గుర్తింపు తెచ్చుకున్న వారిలో రాకింగ్ రాకేష్ ఒకరు. జబర్దస్త్ షో ద్వారా ఇండస్ట్రీలో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి రాకేష్ నిర్మాతగా అండ్ హీరోగా కూడా మారి కేసీఆర్ కేశవచంద్ర రమావత్ అనే మూవీ కూడా చేశారు. ప్రజెంట్ కొన్ని టీవీ షోస్ ద్వారా కూడా ఎంటర్టైన్ చేస్తున్నారు. అయితే రాకింగ్ రాకేష్ రోజా మధ్య ఉన్నటువంటి అనుబంధం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సినటువంటి పని లేదు. రాకేష్ రోజాను అమ్మ అంటూ ఎంతో ఆప్యాయంగా పిలుస్తారు. ఇకపోతే రోజా కూడా రాకేష్ కుటుంబాన్ని తన కుటుంబంగా భావించి రాకేష్కు పూర్తి స్థాయిలో అండగా నిలుస్తుంది. రాకేష్ జబర్దస్త్ షోలో కొనసాగుతున్నటువంటి టైంలో ఎన్నో ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ని ఎదుర్కోగా రోజా నేనున్నానంటూ తనకి సాయం చేశారు. అందుకే ఎప్పుడూ కూడా రోజా పట్ల అభిమానాన్ని చూపిస్తూ ఉంటారు రాకేష్. ఇక రోజా చేతుల మీదుగానే రాకేష్ పెళ్లి కూడా జరిగింది, అది కూడా అందరికి తెలిసిందే. అలాగే తన సినిమాను కూడా ముందుకు నడిపించారు. ఇకపోతే రీసెంట్గా తన కుమార్తె బర్త్డే ఈవెంట్లో కూడా రోజా అటెండ్ అయ్యి సందడి చేశారు. లేటెస్ట్గా రాకింగ్ రాకేష్ ఒక ఇంటర్వ్యూలో రోజా గురించి మాట్లాడుతూ చేసినటువంటి కామెంట్స్ కొన్ని సంచలనంగా మారాయి. రోజా గారు మాకు తిండి లేని సమయం నుంచి ఆమె తెలుసు. అప్పుడు ఆమె ఆదరణ మాపై ఎలా ఉందో ఇప్పుడు కూడా అలాగే ఉంది. అయితే కేవలం నా ఒక్కరి విషయంలోనే కాదు, మా జబర్దస్త్ కుటుంబంలో ఎవరికైనా ఆపద ఉంది అంటే రోజా గారు నేనున్నారంటూ ముందుకొస్తారు. ఇలాంటి ఒక మంచి వ్యక్తి గురించి ఎవరైనా అంటే చూస్తూ ఊరుకున్నని కూడా రాకేష్ చెప్పుకొచ్చారు. ఇప్పుడు కొంతమంది విశ్వాసం లేని వాళ్ళు కూడా రోజా గురించి ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారని, వాడు మావాడని భావన ఉంటే ఈ పాటికి తన దగ్గరకు వెళ్ళి నువ్వు చేస్తుంది తప్పు అంటూ సర్ది చెప్పేవాడిని. కానీ వాడు ఆరోగ్య పరిస్థితి బాగలేక అలా మాట్లాడుతున్నాడా లేక డబ్బుల కోసం మాట్లాడుతున్నారనేది తెలియదు. అలాంటి వారిని అలానే వదిలేస్తే మంచిదని కూడా పరోక్షంగా కిరాప్ ఆర్పి గురించి కూడా మాట్లాడారు. ఇక ఇదే ఇంటర్వ్యూలో భాగంగా పవన్ కళ్యాణ్ గురించి కొన్ని ప్రశ్నలు ఎదురయ్యాయి. ఆడపిల్లలకు అన్యాయం జరిగితే ఊరుకోను, ఏ ఆడబిడ్డకు అన్యాయం జరిగినా నేను అక్కడుంటా అని అది ఇది అని పవన్ కళ్యాణ్ గారు అంటారు కదా, మరి రోజా గారిని బాడీ షేమింగ్ చేసి మాట్లాడుతున్నప్పుడు ఎందుకు కట్టడి చేయడం లేదో అడిగారా అని రాకేష్ని అడగ్గా, రాకేష్ ఆయన అలా అన్నారా అని ఉంటారులేండి అంటూ కూడా రాకేష్ తెలిపారు. నేను పవన్ కళ్యాణ్కు పెద్ద అభిమానిని అంటూ యాంకర్ చెప్పడంతో మీరు పవన్ కళ్యాణ్కి ఫ్యాన్ కావచ్చేమో, కానీ నేను మాత్రం కాదంటూ ఆయన తెలిపారు. అయితే ఆయన మహిళలని కించపరుస్తూ మాట్లాడుతుంటే పవన్ కళ్యాణ్ ఎందుకు స్పందించడం లేదు? మీలాంటి అభిమాన జర్నలిస్టులే తనని అడిగి తెలుసుకోవాలంటూ కూడా కౌంటర్ ఇచ్చారు. ఇప్పుడు ఇవే మాటలు సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా వైరల్ అవుతున్నాయి. అయితే కొంతమంది మాత్రం రాకేష్ వైసీపీ అభిమానిని ప్రత్యేకంగా చెప్పాలా, అందుకే ఇలాంటి మాటలు మాట్లాడుతున్నాడు, నువ్వు రోజాకి అభిమాని అయితే అవ్వు, కానీ పవన్ని విమర్శిస్తే మాత్రం ఊరుకోమంటూ కూడా కామెంట్ చేస్తున్నారు. సో ఇప్పుడు ఈ కామెంట్స్ కంప్లీట్గా పవన్ని టార్గెట్ చేయడం కోసం అన్నటువంటి మాటలే అని కూడా మరికొంతమంది మండిపడుతున్నారు. సో ఇక్కడ ఏదైనా కానీ రాజకీయ పరంగా నువ్వు ఎవరికైనా సపోర్ట్ చేసుకో, అది నీ పర్సనల్, కానీ వ్యక్తిగతంగా మాత్రం ఒక వ్యక్తిని అంటే ఊరుకునేది లేదు. కావాలని నువ్వు పవన్ని టార్గెట్ చేసి మాట్లాడుతున్నావు అని కూడా మరికొంతమంది అయితే కామెంట్ చేస్తున్నారు. సో ఇప్పుడు ఈ కామెంట్సే సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. సో మరి జబర్దస్త్ కమెడియన్ రాకింగ్ రాకేష్ అన్నటువంటి మాటల మీద మరి మీ ఒపీనియన్ ఏంటి? కామెంట్ చేసి చెప్పండి.